జై శ్రీరామ్. రామచంద్రులు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మ. రామచంద్రులు నాపై చలము చేసినారు. కటకట వినడేమి సేయుదు, కటకట వినడేమి సేయుదు, కఠన చిత్తుని మనసు కరగదు. కర్మములు నెటులుండునో కదా, ధర్మమే నికుండు నమ్మా, ధర్మమే నికుండు నమ్మా. రామచంద్రులు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మా. దినమును మీ చుట్టూ దీనతతో తిరుగు దిక్కెవ్వరింకా మాకోయమ్మా, ఓయమ్మా మాకు దిక్కెవ్వరమ్మా. దినమును మీ చుట్టూ దీనతతో తిరుగుతూ దిక్కెవరింక మాకు ఓయమ్మా. దీన పోషకుడనుచు వేడితే దిక్కులన్నీయు బ్రక్కటమాయనే. ఒక్క మాటైనా వినడు ఎక్కువేమని తలతునమ్మా. రామచంద్రులు నాపై చలము చేసినారమ్మా, సీతమ్మ చెప్పవమ్మా. నా ఇల్లు కొట్టేసి కూర్చున్నాడమ్మా. వాడి ఇంటి పేరు రాంభట్లమ్మ. 17 నోటీసులు వచ్చినా కోర్టు నుంచి వాడు రిప్లై ఇవ్వలేదమ్మా. వాడి కొడుకు మమ్మల్ని చంపుతానని బెదిరించాడమ్మా. ఆ కోర్టు కేసు నడుస్తుంది, అది ఏమైందో తెలియదమ్మా. ఈ దేశం ఏంటమ్మా. రామకార్యంలో ఖర్చు పెడదామని చెప్పి రిటైర్మెంట్లో సేవ్ చేసుకున్న డబ్బంతా పోయిందమ్మా. ఒక్క మాట అయినా వినడు ఎక్కువేమని తలతునమ్మా. ఓ రామా, దశరథాత్మజుడు ఎంతో దయశాలి అనుకోంటి, ధర్మహీనుడటే అమ్మా. దాసజనులకు దాత ఇతడంట. ఆహా, ఏమి దాత నాయన. వాసిగ భద్రగిరీషు రామదాసుని నేలినాడట. రవికులాంబుది సోముడితడట. రామచంద్రులు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మ. నేను రామకార్యంలో పెడదామనుకుని సవ్యంగా ఇల్లు అమ్మితే పెళ్ళానికి క్యాన్సర్ వచ్చిందని చెప్పి సగం ఇచ్చి, మీరు సైన్లు పెడితే అప్పు తెచ్చుకుని మీ డబ్బు మీకు ఇస్తా, మా పెళ్ళానికి ట్రీట్మెంట్ కూడా పనికి వస్తుంది, ఇన్ని బొంకేడమ్మా. ఇంటి పేరు రాంభట్ల. మళ్ళీ రామా, నిన్ను నమ్ముకొని వాణ్ణి నమ్మానయ్యా. రామచంద్రులు నాపై చలము చేసినారమ్మా, సీతమ్మ చెప్పవమ్మా. రామకార్యంలోనే పెట్టడానికి ఉన్న డబ్బు మొత్తం హరించుకుపోయాడు.